కాళేశ్వరంపై ద్వంద్వ వైఖరిస్తూ ఈరోజు సిబిఐని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒలిగొండ మండల కేంద్రంలో కూడా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాళేశ్వరం అనేది తెలంగాణకు వరప్రదాయంగా ఉన్నటువంటి యొక్క గొప్ప ప్రాజెక్టుని దానికి డీవియేషన్ చేసేది, లేకపోతే గోదావరి జలాలను బనకచెర్లకు అందించే అప్పనంగా కట్టబెట్టే క్రమంలోనే ఈరోజు కాళేశ్వరాన్ని చిన్నబరుస్తూ ఈరోజు సిబిఐకి అప్పచెప్పారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ఇక్కడ ధర్నాకు రాస్తారోకు దిగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈరోజు కేసీఆర్పై సిబిఐ విచారణ ఇది కాళేశ్వరం పైన కుట్రా లేకపోతే తెలంగాణపై కుట్రా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చాలా మంది ఇక్కడ అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరేం పేరే? నా పేరు జాన్ అండి. ఏంది అసలు ఈరోజు సిబిఐ అనేది అక్కడ రాహుల్ గాంధీ ఏమో సిబిఐ వల్ల దేశానికి నష్టపోతుందని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో తీసుకొచ్చి సిబిఐ తీసుకొచ్చి ఎట్లా చూస్తుంది? అవునండి, వీళ్ళకు ప్రజలకు మేలు చేయడం చేతగాక, నీళ్ళు ఇవ్వడం చేతగాక, కరెంట్ ఇవ్వడం చేతగాక ఇలా అరికోస పడుతురు. యూరియా విషయంలో అయినా, నీళ్ళ విషయంలో అయినా, కరెంటు విషయంలో అయినా 24 గంటలు కష్టపడి కరెంటు తెప్పించిండు కేసీఆర్. 6 నిమిషాలు కృషి చేసి వాటర్ తెప్పించిండు కేసీఆర్. ఉన్న వాటర్ను కూడా నువ్వు ఆంధ్రాకు తరలించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ సీఎంవా, ఆంధ్ర సీఎంవా? సీఎం తెలంగాణకు, నీళ్ళు ఆంధ్రకు. ఇది ఎట్లా భరిస్తారండి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న నీళ్ళు ఇలా ఆగమైపోతుంటే ఎట్లా ఊరుకుంటాం? అంటే మంచి చేసిన కేసీఆర్ పైన కేసులు పెడతారా? మేము ఎలా ఊరుకుంటామండి? ఊరుకోం, కష్టపడ్డాం కదా. మేము కాలేజీల టైంలో లాఠీ దెబ్బలు తిన్నాం, ఇదే ధర్నాలో, ఇదే ఒలిగొండలో. ఈరోజు ఇక్కడ ఉన్నారు, వివిధ నాయకులు ఉన్నారు, అనేక పార్టీలు కలిసి వచ్చినాయి. ఎందుకు కలిసి వచ్చినాయి? ఈ నీళ్ళ కోసమే కదా కలిసి పోరాడినాం, ఈ భూమి కోసమే కదా కలిసి పోరాడినాం. అలాంటప్పుడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు? ఆ నీళ్ళని ఎట్లా కమిషన్ ఎట్లా వేస్తాడు కేసీఆర్ పైన? తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ పైన కమిషనా? ఏది ఆయన సొంతం కోసం కొట్లాడలేగా. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఒలిగొండ మండలం తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున, శ్రేణుల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్య తీసుకుంటాం మేము. రైట్, ఒకవైపు కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని చెప్తూనే మొత్తం గంగపాలైందని చెప్పుకుంటూనే ఈరోజు అక్కడి నుంచి నీళ్ళు వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మరకుక్ నుంచి అయితే గంధమల సాగర్కి సంబంధించిన అట్లా రంగనాయక సాగర్ నుంచి అక్కడి నుంచే మళ్ళీ బాహుబలి మోటార్ వదిలిపెడతారు. నేను ఎట్లా చూస్తాను? అవునండి, చిన్న ఎగ్జాంపుల్. నేను 2 ఏళ్ల కింద ఇల్లు కట్టిన, 1 సంవత్సరం కూడా కాలే, స్టార్ట్ చేసిన, కంప్లీట్ అయిపోయింది. దానికే పర్యలు వస్తున్నాయి. అలాంటి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు, అంటే దేశంలోనే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటిది చిన్న పరిస్థితి దాన్ని అలా వంక పెట్టుకొని వీళ్ళకి నీళ్ళు ఇవ్వడం చేతగాక దాని గురించి అవగాహన లేదు. ఫస్ట్ అది ఎట్లా పనిచేస్తుంది, దాని పనితీరు ఏంది, ఎన్ని టర్నియమాలు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ స్వరంగం ఉంది, ఎంత పనిచేస్తుంది అనేది వాళ్ళకి అవగాహన లేక అది ఏదో బీఆర్ఎస్ పైన బురద జరగడానికి, కేసీఆర్ పైన విచారణ చేయడానికి అదొక మార్గంగా వంకగా ఎంచుకొని చేస్తున్నారు తప్పితే వాళ్ళకు కాళేశ్వరం గురించి అవగాహనే లేదు. వాళ్ళు ఉన్న క్యాబినెట్లు ఉన్నటువంటి ఒక్క మంత్రిని కేసీఆర్ లాగా ప్రాజెక్టు గురించి చెప్పమనండి. ఎన్ని టర్నియమాలు ఉన్నాయి, దాని స్వరంగం ఎంత, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఎంత సాగవుతుంది తెలంగాణ, అది తెలుసా? వాళ్ళకి తెలియదు. సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఒర్రెపర్రే మాట్లాడతారు, ఇలా అబద్ధాలు మాట్లాడతారు. నిజాలు నిరూపించమని చెప్పండి. ధైర్యంగా వచ్చింది కదా. హెల్త్ బాగాలేకున్నా కేసీఆర్ విచారణకు హాజరైండు. వాళ్ళు హాజరవుతారా? కాలేరు. అది ఇవన్నీ అబద్ధాలు, బూటకం మాటలు. జస్ట్ బీఆర్ఎస్ పార్టీని నిందించడం తప్పితే వేరేది ఏం లేదు సార్. బీఆర్ఎస్ పాలనలో 24 కరెంట్ వచ్చింది వాస్తవం, నీళ్ళు వచ్చినాయి వాస్తవం. ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం. అది అయితే అబద్ధం కాదు. వాళ్ళకి తెలివి లేక ఇలా కొమరెడ్డి వెంకరెడ్డి అండి మంత్రి, ఇలా మంత్రి ఉండి ఏం చేసిండు? ఇదే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా, ఫ్లోరైడ్ ప్రాంతం అది. ఫ్లోరైడ్తో కాళ్ళు వంకరు పోయి చచ్చిపోయిన ప్రాంతాలు. ఏం చేసినావు నువ్వు? ఇలా సస్యశ్యామలంగా గోదావరి జలాలు ఇలా ప్రతి ఇంటికి నీరు వచ్చింది. ఈ రోడ్ అండి 60-70 సంవత్సరాలు ఇదే ఒలిగొండ రోడ్డు బాగు చేయలే. అదే కేసీఆర్ 666 తెచ్చుకొచ్చింది కేసీఆర్ఏ. ఇవన్నిటికి అడ్డుపడి కేసీఆర్ పై నిందించడానికి తప్పితే వేరే ఏం లేదు. ఇందులో వాస్తవం లేదని కూడా అందరికి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. మీరేమంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి కావాలని ఇవన్నీ జిమ్మిక్కులు చేసుకుంటూ కాళేశ్వరం మీద ఒక నివేదిక తయారు చేద్దాం, అది ఘోషిస్తున్నాని వాని ఇష్టం ఉన్న వాళ్ళతోటి సపోర్ట్ చేసుకొని ఆ తప్పుడు నివేదిక తీసుకొని దానివల్ల రేపు నిన్న అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి అడిగిన దానివల్ల కూడా హరీష్ రావు సమాధానం చెప్పుకుంటుంటే కిలకిల నవ్వుకుంటూ కాదు ఇది కావాలని మీరు ఏదో మోసపుచ్చుగా ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. ఒక 2 పిల్లర్లే లైట్గా కింగు పడుతున్నాయి. అది ఎక్కడైనా ఏ పని చేసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. దానికి ఇంజనీర్స్ ఉన్నారు,
దాని మీద చాలా మంది నిపుణులు ఉన్నారు, చాలా మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరి మీద ఉంటుంది. కేసీఆర్ ఒక అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ డెవలప్ కావాలి, రైతులందరికీ న్యాయం జరగాలి, ఆ కాళేశ్వరం వాడే ఎత్తిపోతల పథకం కావాలి, వస్తేనే ఇక్కడ తెలంగాణ అంతా సత్యశామలం అవుతుంది. ఇలా హైదరాబాద్ కూడా నీళ్ళు వస్తున్నాయి. అన్ని కొండపోచమ్మ కానీ, గంధమల్ల చెరువు కానీ, రంగనాయక చెరువులు కానీ, చెరువులన్నీ నిండినాయి. సూర్యాపేట కానీ, తిరుమలగిరి కానీ ఇదంతా కూడా సత్యశామలమైన వాటర్ వస్తుంది. అంత మంచి కాళేశ్వరాన్ని కావాలని ఈయన ఇచ్చిన వాగ్దానాలను తట్టుకోలేక సమాధానం చెప్పలేకుండా దొడ్డిదారు కూడా ఏదో ఒక కాళేశ్వరం మీద కేసీఆర్ మీద బుద్ధలుతాం తప్ప కేసీఆర్ వల్ల చాలా సక్సెస్ అయింది. 10 సంవత్సరాలు రైతాంగానికి కూడా చాలా మంచి జరిగిందని మీ అందరికీ కూడా చెప్తూ జై తెలంగాణ. మీరేమంటారు పెద్ద మనిషి? ఏంది ఇప్పుడు మరి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందంట, మరి దాన్ని ఎట్లా? కాళేశ్వరము కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగంగానే కాంగ్రెస్ కూలగొట్టలేదు. అది కూలగొట్టిరు కాంగ్రెస్ వాళ్ళు పక్కా. అది నేను చెప్తున్నా. ఇప్పుడు జలమండలి చైర్మన్ వీరమల్లు ప్రకాష్ ఒకసారి వినండి, అక్కడ వినండి. అది ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళ కుట్రలో భాగంగా దాన్ని కూల్చివేసిర్రు. కూలిపోయింది కాదు. ఒక్కటిసారి ఇప్పుడు ఒక్కటి నిజం చెప్తాం. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా? ఇప్పుడైనా కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణని అభివృద్ధి పథం అగ్రభాగాన దేశాన్ని నిలబెట్టి 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేసిండు. ఏ రాష్ట్రాలన్నా ఇప్పటివరకు అయినా ఉందా? ఏ ప్రభుత్వం అయినా చేసిందా? ఇది వాస్తవం కాదా? లక్ష కోట్లు దుర్వినియోగం అంటారు. 96,000 అయితే 1,00,000 కోట్లు దుర్వినియోగం అవుతుంది. అర్థం ఉంది. వీళ్ళకి చదువు రాదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవ్వరికి చదువు రాదు, వాళ్ళకు తెలివి లేదు. మోట ఆటగాళ్ళు. దున్నపోతే తినేదంటే దొడ్లే కట్టాయి, దున్నపోతే ఎట్లా తింటారు అనేది తెలియదు వాళ్ళకు. మొత్తం అందరూ ఒక శ్రీధర్ బాబు తప్ప అంటే చదువు వచ్చేటో లేడు. నా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏది రాదు. ఎడ్డి ప్రజలు ఓట్లు వేస్తే వచ్చి కూర్చుంటారు. మిషన్ భగీరథ సార్ ఏ రాష్ట్రాలను ఉందా? అగ్రికల్చర్ గురించి ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరన్నా? మనకు ఆంధ్ర విభజన అయినాడు. మన విద్యుత్ సామర్థ్యం ఎంత అండి? 7,700 మెగావాట్లు. ఇప్పుడు ప్రస్తుతం ఎంత? 20,000 మెగావాట్లు ఉంది. రేపు దామరచర్ లోపల అయితే ఇంకా 5,000 మెగావాట్లు ఉత్పత్తి అయింది. ఈ నల్గొండ నాయకులు ఏమంటారు? దామరచర్ నట్టు అడ్డుకుంటారట. అభివృద్ధిని అడ్డుకుంటాడు ఎవడన్నా నాయకుడు అన్నాడు? వీళ్ళు మూర్ఖులా, దుర్మార్గులా, రాక్షసులా? ఇటువంటి పరిపాలన ఇట్లుంది. ప్రజాపాలన అన్నారు, రాక్షస పాలన తెచ్చారు. చాలా దుర్మార్గం. ప్రజలు ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది, కానీ ఇంకో 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పాలవుతాం. రైతు లోకం అయితే రైతాంగం అయితే యూరియా బస్తాలు లేక, ఈ రుణమాఫీ చేయక, ఈ అది ఏంటిది మన పంట రుణమాఫీ ఇవ్వలేదు, మన రైతు బీమా ఇవ్వలేదు, రైతు బంధు రాలేదు, మహిళలకు 25,000 ఇస్తానని 25,000 ఇవ్వలేదు, తులం బంగారం పోయింది, 2,500 తులం బంగారం పోయింది. అన్నీ అలవి కానీ వాగ్దానాలు చేసి ప్రజలని డైవర్ట్ చేసేందుకు, ప్రజలను మనసు మళ్లించేటందుకు కేసీఆర్ ఎమ్మడి వాడి కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తుండు. ప్రజలు తెలియకల్లోళ్ళు, విజ్ఞులు. తెలంగాణ అంటేనే ఉద్యమాలు, పోరాటం, సాయుధ పోరాటం కానిచ్చి చాలా చైతన్యమైన ప్రాంతం ఇది. పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులైపోయిన తెలంగాణ ఇది. ఒకవేళ ఇదే సిబిఐ రేపొద్దున విచారణ పేరిట కేసీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావు గారు అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా చేసుకుంటుంది? అగ్నిగుండం అవుతుంది. మొత్తం తెలంగాణ మొత్తం అగ్నిగుండం అయి మండుతుంది. అంతే. ఊకునే ముచ్చట లేదు. అన్యాయం ఇది. వాస్తవం లేదు. అంత కాలయాపన చేసేందుకు కేసీఆర్ మీద బురద చల్లటానికి చేసేది తప్ప ఇలా యథార్థం లేదు, నిజం లేదు. ఇప్పటి వరకు 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చేసి. ఎట్లా అభివృద్ధి ఎట్లా నడుస్తుంది? అభివృద్ధి ఎక్కడ ఇవ్వాలని అడగండి. నేను చెప్పుడు కాదు. నేను టీఆర్ఎస్ కార్యకర్తగా చెప్తలేను. నేను ఒక రైతుని. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. కరెంటు వస్తలేదు, రైతు బంధువు లేదు, రుణమాఫీ లేదు. యూరియా బస్తాలు 10 ఏళ్ళ నాటి మేము ఎన్నడం ఇట్లా ఫోన్ చేస్తే ఆటోలు వేసి పంపేదండి. అటువంటిది 4 రోజుల సంది తిరిగితే ఒక్క బస్తా దొరకలేదు. ఎకరానికి ఒక బస్తా, 2 బస్తాలు వేస్తాం సార్ యూరియా. ఒక్క బస్తా ఇస్తే నీకు 2 ఎకరాలు ఉంది, 2 బస్తాలు అంటే 2 బస్తాలు సరిపోదు. 4 బస్తాలు కావాలి. యూరియా దొరకలేదు, వేయలేదు. అన్ని పెట్టుబడులు పెట్టాం. 4 బస్తాలు 10 ఎకరాలకు వేస్తే ఏ మూలకు చాలే. ఈసారి పంట పోతాయని సప్లై ఎక్కుకున్నాం. ఇంకా 2 ఏళ్ళు ఈ కోసే ఉంటుంది. ప్రజలు కష్టాలు పడుతున్నారు. అన్ని వర్గాలు, విద్యార్థి లోకం కానీ, మహిళా లోకం కానీ, రైతు లోకం కానీ, అన్ని ఎవరైనా మందలీరి ఈ 2 ఏళ్ళు ఎట్లా గడవాలో ఇంకా 2 ఏళ్ళు ఉంది. ప్రజలు మళ్ళీ 10 ఏళ్ళు తెలంగాణ వెనక పోయినట్టే. అదే విషయానికి సంబంధించి ఈరోజు మరకూకు నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ దాకా ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందన్న కాళేశ్వరం నుంచే ఈరోజు నీళ్లు వదిలిపెడతా ఉన్నారు. మళ్ళీ అది మొత్తం కూలిపోయింది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? 2 పిల్లలు డ్యామేజ్ ఇల్లు చేసిర్రు, కూలిపోలే, కూలగొట్టిర్రు. దాన్ని రిపేర్ చేయరాదా?
చేరాదా? మేస్త్రి లేరా? సిమెంట్ లేదా? ఎందుకు చేస్తలేరు? అదే ఈయన మేస్త్రి, నేను గుంపు మేస్త్రి అనగా మరి 10 మందిని పెట్టుకొని కట్టాలి. సిమెంట్ దొరకలేదా? కేసీఆర్ దగ్గర పోతే సిమెంట్ ఇప్పిస్తాడు, లేబర్ ఇప్పిస్తాడు. కట్టమానండి. కూలగొట్టి నీళ్ళు పోతాం, ఏడికైనా పోతాం సార్. ఒకటి కూలగొట్టింది ఇళ్ళ కుట్రే, కూలగొట్టింది ఇళ్ళ కుట్రే. జలమండలి చైర్మన్ ఖచ్చితంగా నేను ఇంత చిన్న మామూలు కార్యకర్తని నేను నమ్ముతున్నా. కూలిపోలే అది. అన్ని నీళ్లు ఫ్లోలో వచ్చినప్పుడు కూలలే. నిర్మసంగా ఉన్నప్పుడు 40 రోజులు నోటిఫికి రాగానే రాత్రి 6 గంటలప్పుడు ఎట్లా శబ్దం వస్తుంది? అక్కడ డ్యూటీలో ఏఈ గారు కూడా పోలీస్ స్టేషన్లో, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట. దాని మీద ఎందుకు దర్యాప్తు చేస్తలేరు? ఇలా చేయి ఉంది కాబట్టి దర్యాప్తు చేస్తలేరు. వీళ్ళ లోపం ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టిరా కూలిందా తేలుతుంది. మరి ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఒకవైపు సుంకశాల కూలింది, అక్కడ SLBC కూలింది, అక్కడ ఏమో సపోర్ట్ చేయదు NDS, ఇది బీజేపీ. ఓన్లీ కాళేశ్వరం మీద మాత్రమే మాట్లాడతారు. ఎందుకు బీజేపీ కుట్ర ఏంటంటే కేసీఆర్ జాతీయ నాయకుడై మోడీకి నాకపోయి అవుతట్టుండు. భారతదేశం గురించి నా తర్వాత నాకంటే ఎక్కువ అవగాహన ఉన్న ఆయన కేసీఆర్ని ఇక్కడ కొడితే ఢిల్లీకి రాకుండా అవుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించు కూడా బీజేపీ పాలసీ. బీజేపీ ఆయన కాంగ్రెసే ఏంటంటే బీజేపీ సర్వే చేయించుకున్న 30 సీట్లు వస్తే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయింది. బండి సంజయ్ వెనక గుంజి కిషన్ రెడ్డిని పెట్టి టీఆర్ఎస్ కొట్టుడు కష్టం, కాంగ్రెస్ ఎప్పుడైనా కొట్టొచ్చు. గుంజి కాంగ్రెస్ గెలిపించారు అంతే. ఆయన బీజేపీ పని చేస్తుందా, కాంగ్రెస్ కు పని చేస్తుందా? ఆయన లోపటంగా బీజేపీ. చంద్రబాబు ఆయన గురువు, ఆయన ఇసారతో ఎట్లా చెప్తే అట్లా పరిపాలన. కాంగ్రెస్ పార్టీని ఏం ఉంచాడు తెలంగాణలో? మొత్తం భూస్థాపితం చేస్తాడు, ఆయన ఉండడు అంతే. మళ్ళీ రాస్తారు ఏమున్నాయి సార్? ఏమున్నాయి చెప్ప? ఏమున్నాయి సార్? ఏమున్నది? ఏమి లేదు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కొక్క దగ్గర 30,000, 40,000, 20,000 తీసుకుంటారు సార్. తీసుకుంటారు మరి తీసుకుంటారు. అందరు తీసుకుంటున్నారు. చిన్న ఏ బాగలేదు సార్. వేస్ట్ బాగా సీరియస్గా సార్. లేదు సార్, నేను సమాజ ప్రజల లెక్క చెప్తున్నా కానీ అందరూ కష్టాలు పడుతున్నారు. ఏ ఊరియా దొరకక రైతు బంధు కాక రుణమాఫీ కాక ఏమున్నాయి సార్? సార్ అది అది కుట్ర సార్, కుట్ర 100% కుట్ర. అది ఎట్లా అంటే ఇప్పుడు రోడ్డు కేసులా రేవంత్ రెడ్డి జైలుకు పోయాడు. ఎట్టు వాడి వీళ్ళని బదనం చేయాలి, వీళ్ళని కలవకుండా కొంత పని అడిగిన తొక్కాలనే వాళ్ళకి పడ్డది. సాధ్యమవుతుందా అంటే కాదు సార్, అది కాదు. ఇప్పుడు వచ్చిన కాడికెళ్ళి ఏదో ఒకటి పడుతారు. మీ పనులు మీరు చేసుకోకపోతే ప్రజలు కూడా వాడు తప్పు చేసిండనే తీర్మానం ఇచ్చారు, పక్క పెట్టారు. మీరు మంచిగా చేయరు. వచ్చిన కాడికెళ్ళి ఈ కేసులు ఆ కేసులు ఎప్పుడు సార్? భువనగిరి నియోజకవర్గం వాసివి మూసి ప్రక్షాళన చేసేసారు 2 లక్షల కోట్లతో. మరి అయిందా? ఏడైంది సార్. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి అన్న పెడుతున్నాడు. మరి కాళేశ్వరం కూలిపోయాను చూడు, మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి నీళ్ళు? ఇప్పుడు సార్ మనము చిన్న కట్ట కట్టుకున్నా కానీ తెగిపోతుంది సార్. దాన్ని రిపేర్ చేసి నీళ్ళు వేయాలి. అది కూలిపోయేది అంటూ నీళ్ళు చేస్తాను అంటుండే. ఇప్పటికీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి కదా సార్. మరి ఏం పేరు పెద్ద మనిషి? భిక్షం. ఇక్కడ లోకలే. ఏముందయ్యా, ఆయన ఫ్రీ బస్సులు అని పెట్టిండు. మొక్కలొక్కలు కొట్టుకొని సస్తుర్రు. ప్రెగ్నెంట్ మనిషి గట్టే బస్సు ఎక్కితే మాత్రం ఆయననే డెలివరీ అవుతుంది. ఇక అలాంటి పరిస్థితులు ఆ ఫ్రీ బస్సులు అని పెట్టిర్రు. గ్యాసులు 500కు గ్యాస్ అన్నారు. ఏముంది, అంత తగలబెట్టుకున్నట్టే ఉంది, తగలబెట్టినట్టే ఉంది, ఏం లేదు. ఇప్పుడు సిబిఐ రాంది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ మీద కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు తినని చెప్పేసి అంటున్నారు. ఏమన్నంటే కాళేశ్వరం అనే మాటలే మా చెవులో పడుతున్నాయి. ఆ కాళేశ్వరం అసలు విషయం ఏం జరిగింది అనేది మనకు ఆ పై లెవెల్కి పోలేదు, మేము చూడలేదు, మాకు తెలియదు. ఆ ఒక్కటి తప్పు చూపిస్తారు. ఏమన్నా అంటే అది ఒకటి తప్పు చూపిస్తారు. మరి తత్మయాన్ని తెలంగాణకు అవసరమేనా? ఏది కాళేశ్వరం కావాలా తెలంగాణ? కావాలి. మరి ఎందుకు అవసరం లేదు? మొత్తం కూలిపోయింది, అయిపోయింది అంటున్నారు. మరి అది కూలిపోతే మళ్ళీ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఒకటి చేయలేదు, చేస్తే అది ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకోళ్ళు చేయాలి కదా. ఏం పేరు? సందీప్ గౌడ్, సర్పంచ్ జాలుకాలో. సందీప్ గౌడ్ జాలుకాలో సర్పంచ్. ఏం పరిస్థితి మరి? మళ్ళీ ఎప్పుడు లేదు సిబిఐ తెలంగాణలో ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎట్లా చూస్తున్నారు? సిపిఐ
సిబిఐనా ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసిపోయారు కదా, వాళ్ళ టార్గెట్ ఏంటంటే కేసీఆర్ ని పక్కకు తప్పించాలి. కేసీఆర్ ని పక్కకు తప్పించాలంటే వాళ్ళిద్దరు ఒకటైతేనే ఇక్కడ కేసీఆర్ తట్టుకునే శక్తి ఉంది వాళ్ళకి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ముఖ్యంగా అతనితోనే అయితలేదు. ఇక్కడ కేసీఆర్ని ఏం చేయాలనుకున్నా రేవంత్ రెడ్డి వాళ్ళ కాక ఈ రోజు ఏం చేస్తున్నాడు అంటే మోడీ కన్నా అప్పచెప్తే మోడీ అన్న ఏమన్నా చేస్తాడేమన్న ఆలోచనతోనే మోడీకి అప్పచెప్పి టీఆర్ఎస్ ను పక్కన పెట్టించాలన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. నిజంగానే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి పదే చెప్తున్నారు. నిజంగా కూలిందా? కాళేశ్వరము ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సరే చిన్న చిన్నది ఏమన్నా అయితే అవుతుండొచ్చు. మన ఇల్లు కడితేనే ఏదో ఒక చిన్న పిల్లర్ ఏదో వంగుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఏదో భూతద్దంలో పెట్టి చూసి రైతులని పొట్టగొడుతున్నాడు తప్ప ఇంత ముందుకు ఎన్ని ప్రాజెక్టులు లేవండి మన దగ్గర. చాలా ప్రాజెక్టులు కట్టిరు. వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఎట్లా రైతులకు ఉపయోగించాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు తప్ప ఇట్లా ఈ రేవంత్ రెడ్డి లాగా ఒక 2 ఏళ్ళు పక్కకు తప్పించి 2 ఏళ్ళు పక్కన పెట్టి ప్రాజెక్ట్ ని ఎక్కడ కూడా ఇలాంటి చరిత్రలో కూడా లేదు ఇలాంటి సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి గారు మరి రైతుల పొట్ట కొడుతున్నాడు. ఆ కాళేశ్వరం పేరుతోని కాలయాపన చేయడం తప్ప వేరే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది 20 నెలల పరిపాలన? నాకంటే ఎక్కువ ప్రజలను అడుగుతూనే బాగా తెలుస్తుంది. ప్రజలందరికీ అర్థమైంది అసలు ఎలా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అనేది ప్రజలు అడిగితే చెప్తారు దాని గురించి. మీరు కూడా ప్రజలు గారా? మేము కూడా ప్రజలమే, కానీ మేమంటే కొద్దిగా పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మేము సర్పంచ్ కాబట్టి ప్రజలు సామాన్య ప్రజలను అడిగితే ఇంకా చాలా బాగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ ఏమో రాహుల్ గాంధీ సిబిఐ వద్దు, సిబిఐ చేయబట్టి మొత్తం దేశం అంతా ఆగమవుతుందని చెప్పేసి ఏమో రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ అసలు ఒక 10 ఏళ్ల పాటు సిబిఐ కానీ ఏది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కడు కూడా ఇక్కడ రాలేదు. మరి రాహుల్ గాంధీని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి సిబిఐని ఇక్కడ తీసుకొస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతున్నది కదా, రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసి ఇక్కడ కేసీఆర్ ని టార్గెట్ పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఏమైపోవాలి? రాహుల్ గాంధీ ఏమైపోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. అది రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఏం చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. నా పేరు మొగుల శ్రీనివాసే. చూస్తున్నాం ఏంటి ధర్నా మళ్ళీ దేనికోసం అన్నా? ఇవాళ ఎంత బాధ కలిగించే అంశం ఏంటంటే 60 సంవత్సరాల ప్రజల కళ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ పేరు ఉచ్చరించే అవకాశం లేని రోజులల్లా కేసీఆర్ తెలంగాణ ప్రజల పక్ష జెండా ఎత్తి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు. ఈ రాష్ట్రాన్ని సమూలంగా తెలంగాణ రైతాంగానికి ఏం కావాలి, తెలంగాణ యువకులకు ఏం కావాలి, తెలంగాణ ఏ పద్ధతిలో డెవలప్ చేయాలని ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామి చేసిన నాయకుడిని ఇవాళ కుట్రపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన నాటి నుంచి కూడా కేవలం ఏదో ఒక రకంగా బట్టగాల్చి మీదేయాలి, కేసీఆర్ని బదలాం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేసీఆర్ గారి మీద అక్రమంగా సిబిఐ కేసు పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించడం ఒకటే కాదు, ఎంత బాధ అవుతున్నదంటే ఇవాళ దేనికోసం కేసు పెడతానని అడుగుతున్నాం. ఆయన నోరు లేని వాళ్ళ పక్షాలను నిలబడి రాష్ట్రాన్ని తెచ్చినందుక ఇవాళ సగం తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యలకు నిలయంగా ఉండేది, వలసల జిల్లాలుగా ఉండేది, ఇవాళ చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేది. ఇట్లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి మా రైతన్నలు కాలు మీద కాలేసుకొని కూర్చునే పరిస్థితి తీసుకొచ్చినందుక దేనికోసం మీరు కేసేస్తున్నారు? ఇవాళ ఒకటి ఏంటంటే వాళ్ళకు వాస్తవాలు అన్నీ అర్థమైపోయినాయి. వాళ్ళు ఏ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఎన్నికలకు పోయినరో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలిపోయింది అంటే ఈ కాళేశ్వరం స్వరూపాన్ని మన ప్రజలకు కూడా అర్థం కాలే. ఈ మాయ మాటలు నమ్మినరు, ప్రజలు మోసపోయినరు, కేసీఆర్ను దూరం చేసుకున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు అర్థమవుతున్నది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కేవలం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇవాళ కూడా అర్థమవుతుంది. ఇంతెందుకు మొన్న అసెంబ్లీలో చూసినాం, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 650 పేజీల నివేదిక, ప్రతి అక్షరానికి సమాధానం చెప్పే సత్తా నాకుంది చెప్తా అన్నాడు. కానీ ఏం జరిగింది? ముఖ్యమంత్రి మంత్రులంతా బెంబేలెత్తిపోయి 32 సార్లు అడ్డుకున్నారు. అడ్డుకుంటే ప్రజలకు అర్థమైంది, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అరే నిజం ఉంటే మరి ఎందుకు అడుగుంటారు? అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి ఎంత ఘోరం అంటే ఘోషి కమిటీ ఏదైతే ఉందో సిఫారసు, నేను నిజంగా చెప్తున్నా, బుడ్డ పోరగాల ముడ్డు తుడుచుకుంటుంది కూడా అక్కడ రాకం సిఫారసు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, ఎందుకు తీవ్రమైన పదవి కావచ్చు, నా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకు ఈ మాట అంటున్నాం అని అంటే, అరే నిర్దిష్టమైన ఆధారాలతోటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. ఇంజనీర్ల ఫోరం, ఇంజనీర్ల బృందం ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేడిగడ్డ టు మిడ్మానేరుకు మాత్రం తీసుకుపోవడం సాధ్యం కాదు, బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి తీసుకుపోవడం సాధ్యం కాదు, మేడిగడ్డ నుంచి మీరు ఎల్లంపల్లి ద్వారా నది ద్వారా తీసుకుపోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ నివేదిక కూడా అఫిడవిట్ రూపంలో ఘోష్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు పేర్కొనలేదు?
అలా నివేదికను తొక్కిపెట్టని ఎట్లా మాట్లాడతావు? రెండవది, తుమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి వాళ్ళు కానీ హైడ్రాలిక్ క్లియరెన్స్ కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఉమాభారతి గారు ఇచ్చినటువంటి మొదటి పేజీ చదువుతావు రేవంత్ రెడ్డి, మరి మూడో పేజీ మీ తాత చదువుతాడా? నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మూడో పేజీ ఎట్లా మర్చిపోతాడు? ఆ విషయాన్ని మరి ఘోష్ ఎట్లా మర్చిపోతాడు? ఈ విషయాన్ని హరీష్ రావు గారు యావత్ ప్రపంచం చూస్తుంటే అసెంబ్లీలో తేడతల్ని తెచ్చింది కదా ప్రతి విషయాన్ని. ఆయన ఎవరో జూపల్లి కృష్ణారావు, ఆయన తెలుగు ఎంత తెలుగులోడు అంటే నేను అనుకున్నా ఊరి అమ్మాయి పెద్ద ప్రశ్న పట్టుకొచ్చింది అనుకున్నా. ఆయన ఏం ప్రశ్న అంటే తమ్మిడిగా దగ్గర నీటి లభ్యత ప్రాణహితకి ఎంత ఉంటుందో మేడిగడ్డ కూడా అంతే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పు. హరీష్ రావు గారు చాలా తెలివిగా దాన్ని కొద్దిగా సమాధానం చెప్పుకుంటూ ఆగిండు. ఆగేసరికి ఆయన ఏ దొరికిపోయింది అన్నట్టుగా 1, 2, 3 సార్లు అన్నాడు. ఏం చేసిండు హరీష్ అన్న? అరే నాయన, మహారాష్ట్రలో 16 వాగులు వస్తాయి, ఇక్కడ ఒక 10 వాగులు వస్తాయిరా. 26 వాగులతోటి 120 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ ఉందిరా. వ్యాప్ కోసం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రా అని అసెంబ్లీలో యావత్ ప్రజలు చూస్తుంటే చెప్పి మేము కూడా చూస్తే మేము కూడా మాట్లాడబడుతుంది, మేము ఊరుకుంటాం. ఇదే విషయం మీకు ఇంత అవగాహన ఉన్నప్పుడు, మీకేం ఒక సామాన్య మనిషికి మీకే ఇంత అవగాహన ఉన్నప్పుడు, మరి మంత్రి స్థాయిలో అప్పుడు వాళ్ళు కూడా మంత్రులే, ఏదో నువ్వు చెప్పిన జూపల్లి కూడా మంత్రే, ఎందుకు ఈ కాళేశ్వరాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అయితేనేది, మంత్రులు అయితేనేది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా కూడా? అన్న నేను ఏమంటున్నా, ఏది చేయాలన్నా ఫస్ట్ మనసు ఉండాలి, ఈ ప్రజల మీద ప్రేమ ఉండాలి. నేను రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల వెంట లేడు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజల వెంట లేదు, తెలంగాణ పోరాటంలో లేరు. ఇవాళ మనం చూస్తున్నాం కదా, వాడు వస్తొస్తనే అప్రకటిత నిషేధం జై తెలంగాణ నినాదం మీద కొనసాగుతున్నది. తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తాడు, బతుకమ్మ మాయం చేస్తాడు, జై తెలంగాణ నినాదం ముఖ్యమంత్రి అంటలేడు, వాడు మంత్రులు అంటలేడు, ఎవరంటలేరు. తెలంగాణ సోయి లేదు వాడికి, తెలంగాణ ఆత్మ లేదు. ఇంకొకటి, వాడికి మొన్న చూసినాం కదా మన తెలివి, ముఖ్యమంత్రి తెలివి, దేవాదుల 7 ఉంది అని అడుగుతున్నాడు. ఓర్ని ఏమని నువ్వు దేవాదుల తెలవనని మాటలు నమ్మి మా జనం ఆగమవుతారు కదరా. ఈ దేవాదులు ఏముందో తెలవనాడు, కాళేశ్వరం కూలిపోయిందని జనం నమ్మిరు. అప్పుడు అర్థమైంది జనానికి, వీరికి దేవాదులు ఏముందో తెలియదు, ఈయన మాటల్లో మేము మోసపోతాం కదా అనుకున్నారు. వీళ్ళ తెలివి అంతా మన అసెంబ్లీలో బయటపడదే చూసినాం కదా. ఒకడేమో మా జిల్లా మంత్రి, ఆయన ఏమంటాడు, వాటర్ పానీ అంటాడు. అరే నాయన, కామన్ సెన్స్ తోటి ఆలోచించండి రా. ఎన్డీఆర్ఎస్ఏ బృందం ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా, ఎస్ఎల్బీసీ 8 మంది చనిపోయారు కదా, 6 శవాలు ఇంకా దాంట్లో ఉన్నాయి కదా, మరి అక్కడికి ఎందుకు ఎన్డీఆర్ఎస్ఏ రాలే? సింకుశాల కూలిపోయింది కదా, ఎందుకు రాలే? పోలవరం ఇప్పటికి 7 సార్లు కొట్టుకుపోయింది కదా, ఎందుకు ఎన్డీఆర్ఎస్ఏ రాలే? ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ నీది మోడీది చంద్రబాబు నాయుడు కుట్ర అర్థమవుతలేదా? ఇవాళ అందరికీ అర్థమవుతుంది. ఇలా నాకు తెలిసి ఇంతమందికి అడుగుతున్నారు కదా, రాహుల్ గాంధీ కూడా తెలుసు, ఆయన కూడా ఏమీ చేయలేని అసమర్థతతో ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అర్థమవుతుంది, కానీ వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మంత్రులకు అందరికీ ఎవరి శాఖ వాడు ఒకటే పనిలో ఉన్నారు. వాళ్ళు సింపుల్, ఎక్కడెక్కడ ఎంతెంత వస్తుంది, ఎంతెంత వెనకేసుకోవాలనే పనిలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. అన్నా ముఖ్యమంత్రి గారు, నీవు మేము డిస్టర్బ్ చేయం, మమ్మల్ని నువ్వు డిస్టర్బ్ చేయకనే పనిలో ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసినారు. 6 గ్యారంటీల్ని ఇవాళ మాట్లాడే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు నక్కజిత్తులోడు. ఇవాళ ప్రజలు యూరియా అడుగుతున్నారు కాబట్టి డైవర్ట్ చేయాలి, ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు. ఇవాళ అందరు కనిపించేది చంద్రబాబు నాయుడు కాదు, ఇది అనుకున్నది సారీ రేవంత్ రెడ్డి కాదు, ఈయన నడిపిస్తున్నదంతా కూడా చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఉన్నదంతా ఆంధ్ర అధికారులను పెట్టి నడిపిస్తున్నాడు. ఈయనకు పాలన మీద అనుభవం లేదు, ఇంతకు మంత్రి చేసినాడు కాదు, నడిపిస్తున్నదంతా చంద్రబాబు నాయుడే. ఆయన మహాకూటమి పేరు మీద ఒకసారి రావాలని ప్రయత్నం చేసిండు. అప్పుడు ఈయన కీలుబొమ్మనే ఎట్లా కీలుబొమ్మను పెట్టుకుందాం అనుకున్నాడు, కుదరలే. ఇవాళ రేవంత్ రెడ్డి ద్వారా ఎంత కథ నడిపిస్తున్నాడు. ఇంకొకటి, ఓవైపు రాజ్యాంగం చేతులు పట్టుకొని, అసలు సిబిఐ చేతులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ మా ముఖ్యమంత్రులను అందరిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ అక్కడ ధర్నా చేస్తాడు. ఓవైపు ఓటు చోరం చేస్తాడు. అసలు రాష్ట్రాలకు అసలు సిబిఐని అనుమతి ఇవ్వద్దని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు ఒకరోజు అక్కడ బ్యాన్ పెట్టిండు. ఇది ఆ తర్వాత కూడా ఈ సిబిఐ చేస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో దానికి సంబంధించి కేసీఆర్ కూడా బ్యాన్ పెట్టిండు. మళ్ళీ ఈరోజు సిబిఐకి తెలంగాణ రాష్ట్రంలో దారులు తెరిచినాయి. అంటే ఎందుకు, దీనివల్ల ఏం కుట్ర ఇది? అన్నా ఇది చాలా స్పష్టంగా ఇప్పుడే కాదే మొదటనే అర్థమైపోయింది. ఆదానికి వ్యతిరేకంగా మన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరిగిండ్రు. ఇవాళ మొత్తం ఆదానికి దోషి పెడుతున్నాడు మోడీ అని చెప్పుక తిరిగిండు. ఇవాళ ఈయన వస్తేనే ఆదానికి రెడ్ కార్పెట్ వేసిన విషయం కూడా మనకు అందరూ చూసినాం. ఇప్పుడు అదేవిధంగా కాదు, రామన్నపేటలో కూడా అక్కడ సిమెంట్ కంపెనీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆదాని ఆయన వెల్కమ్ చెప్పిండు. కేసీఆర్ గారు ఉన్నంతకాలం రానియలే, ఈయన వెల్కమ్ చెప్పిండు. ఆ తర్వాత ఇప్పుడే ఈయన సిబిఐ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా పనిచేస్తుంది. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళు పోతారు, వీళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పెడతారని చెప్పి మాట్లాడినారు రేవంత్ రెడ్డి. ఇలా సిబిఐకి ఇవ్వడంలో మతలబ్ ఏంది?
ఇవాళ మీరు రాహుల్ గాంధీ ఏమో సిబిఐ వాళ్ళ జేబు సంస్థగా వ్యవహరిస్తుందని ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. నువ్వేమో సిబిఐ కప్ప చెప్పడంలో మతలబ్ ఏంది? ఇది ఎవరికి అర్థమైతలేదు. ఇవాళ రేవంత్ రెడ్డికి కళ్ళు మూసుకున్నాడు. ఇక రాహుల్ గాంధీ కళ్ళు మూసుకున్నాడు. ఆయన ఏమి చేయాలని ఒక నిస్సహాయతలో ఉన్నాడు. ఆయనకున్నదే 2-3 రాష్ట్రాలు. కర్ణాటక ముందే పంపాల్సిన బ్యాగులు పంపింది. ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాగుల మీద మాత్రం ఆధారపడ్డది. ఈయన మేనేజ్మెంట్ చేసే ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే. ఈయన పైసలు పెట్టే పదవి కొనుకొచ్చుకోండు, పైసలు పెట్టే ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఈయనకు పైసలతోటి మాత్రమే ఢిల్లీ వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాం మనం, రాహుల్ గాంధీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వేమన్నా అంటివా అంటే నాకు మోడీ ఉండని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్పాలి. ఆయన ఏమన్నాడంటే నేను స్కూల్ చదువుకున్నదట టీడీపీలో చదువుకున్నాడు. స్కూల్ ఏమో టీడీపీ, ఇవాళ కాలేజ్ ఏమో దేంట్లో కాంగ్రెస్లో కాలేజీ. ఇలా బీజేపీలో స్కూలు, టీడీపీ ఏమో కాలేజీ. ఇక్కడేమో నువ్వు ఉద్యోగం, రాహుల్ గాంధీ గారు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నా అన్నాడు ఓపెన్గా. ఇంతకంటే ఎక్కువ జీతం కనుక మోడీ గారు ఇస్తంటే ఇలా పోతాడు. కుళ్ళ ముచ్చాడు కదా, అలా చదువుకున్నా ఈ దగ్గర కొనుగోలు చేస్తున్నా, వీడు కాబట్టి ఆయన దగ్గర పోతా. ఓపెన్గా రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాడు. ఇక తేల్చుకోవాల్సింది రాహుల్ గాంధీ గారే. అంతేనా? రాహుల్ గాంధీ గారు మొత్తానికి ఎప్పుడు లేని 10 ఏళ్ల పాటు రాష్ట్ర రైతాంగం రారాజుగా ఉండే మీరు చెప్తున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్ర రైతాంగం జనాలు రోడ్డు మీద ఎక్కుతున్న పరిస్థితి, వాళ్ళు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కుతున్న పరిస్థితి. అదే ఇదే విషయం మీద అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ ఎక్కడంతా రైతులు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటాడు. నిజమా? నేను ఏమంటున్నామని అంటే వాస్తవాల్ని అంగీకరించేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రజలు 100% ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మన సిస్టంలో 5 సంవత్సరాలు భరించాల్సిందే, ఇంకేమి చేయలేం, భరించాల్సిందే. నేను ఒక మాట చెప్తాను, కరెక్ట్ ప్రభుత్వం మారిన తర్వాత 4 నెలలకే ఒక దగ్గర రైతులు మాట్లాడుకున్న విషయం నేను వాళ్ళ దగ్గర కలిసిన వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారికి ఓటేసినామని వాళ్ళే చెప్పుకున్నారు. అయ్యా మీకు రైతు బంధు పడ్డదని అడిగితే పర్లేదన్నారు. మరి ఎట్లా అనుకుంటున్నాం అంటే ఎటమటం అయిపోయింది అయ్యా అని వాళ్ళే అన్నారు. అన్న తర్వాత మరి ఏంది పరిస్థితి అంటే మా కోసం కేటీఆర్ అన్న హరీష్ అన్న ఊకుంటారా అని అన్నాడు. అంటే వాళ్ళ మీద నమ్మకం. ఇవాళ ఆగం చేసింది, కన్ఫ్యూజ్ చేసింది. ఎంత 1.8% కదా ఓటు. ఆ చిన్న తేడాతోటి ప్రభుత్వాలకు ఎంతమంది అన్న చంద్రబాబు నాయుడు, మోడీ, ఇవాళ ఆంధ్ర మీడియా అంతా కలిస్తే కదా ఈయన కలిసింది. రైట్, ఇదంతా కలిసి ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కుట్రలో ఈరోజు కేసీఆర్ బలవుతున్నారని చెప్పేసి రేపు పొద్దున ఇదే సిబిఐ వాళ్ళ నిష్పక్షపాతంగా ఎప్పుడో చేయడం మర్చిపోయారు వాళ్ళు. సిబిఐ చేయడం ఒకవేళ కుట్రపూరితంగా కేసీఆర్ కనుక జైల్లో పెడితే ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉంటుంది? నేనేమంటున్నానంటే నాకు తెలిసి ఆ సాహసం కాదు కదా, వాడేదో కాలయాపన ఎన్నికల వరకు కాలయాపన చేసుడు తప్ప టచ్ కూడా చేయలేడు. ఆ పరిస్థితి వస్తే ప్రజలు ఎటువైపు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మరో తెలంగాణ ఉద్యమాన్ని చవి చూస్తాడు. ఎట్లాంటి తెలంగాణ ఉద్యమం అంటే అది మీరు చూసారు కదన్నా. నాట్లు వేసుకునే అమ్మలక్కలు కూడా మనకేమైంది, మన ఊర్లో ఎందుకు కదులుతలేరంటే ఊరును అమ్మలక్కలు కదిలించినటువంటి రోజులు అట్లా కదులుతారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇవాళ దాడి జరుగుతుంది కేసీఆర్ మీద కాదు, తెలంగాణ మీద దాడి జరుగుతుంది. దీని వెనక కుట్ర ఉంది, చిన్నగా అర్థమవుతుంది. మా పార్టీ కూడా కొన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మాణ పరంగా పార్టీని పటిష్టం చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయినట్టయితే ఎక్కువ కాలం కూడా పట్టదు. పెద్ద అయిన ఆలోచన ఏంటంటే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని చెప్పేసి ఆయన ఊకున్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి అంత మంచి బుద్ధి లేదు, మంచి ఆలోచన లేదు. ఏ రకంగానైనా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వాళ్ళది. ఇంకొక మాట చెప్పాలన్నా, ముగ్గురు కలిసి కుట్ర చేస్తారు. ఎవరెవరు ముగ్గురు కలిసి? పక్కా మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు. ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు భుజాల మీద తుపాకీ పెట్టేమో కాళేశ్వరాన్ని కాలుస్తున్నారు. కాళేశ్వరం వరప్రదాయని ఇలా ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పేసి ఒక దిక్కు మాట్లాడుకుంటున్నాం. దీని మీద తుపాకీ పెట్టేమో కాళేశ్వరం ప్రాజెక్టు కలుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తుపాకీ పెట్టేమో కేసీఆర్ని కలుస్తున్నారు. ఇద్దరి మీద తుపాకీ పెట్టి తెలంగాణ రైతాంగాన్ని కాలుస్తున్నారు, తెలంగాణ ప్రజల ప్రయోజనం కలుస్తున్నారు. ఎవరెవరు కాలుస్తున్నారు? అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు. వీళ్ళ ఉద్దేశం ఏంది? మేడిగడ్డని పండ పెట్టాలి, శాశ్వతంగా గోదావరి నీళ్ళని ఆంధ్రకు తరలించాలి అనేటువంటి ఆలోచన. బనకచర్ల కూడా డెల్టా ప్రాంత రైతాంగానికి జూన్ మాసంలో నీళ్ళు కావాలి. నీళ్ళు వస్తలే వాళ్ళకు, అది వాళ్ళ సమస్య అంతా. డెల్టా ఇక్కడ తలుపులు వేసేసుకోండి, మేడిగడ్డ బాగుంటే నీళ్ళు రావాలి. నీళ్ళు రాకపోసరికి నాట్లు వేసుకుంటాం, చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి డెల్టా ప్రాంతంలో నీళ్లు రావాలి, దానికోసం ఈ పని చేస్తున్నారు. రెండోది ఇప్పుడు మూసీ ప్రక్షాళన నియోజకవర్గానికి సంబంధించిన మీ దగ్గర గంధమల్ల ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ వాటర్ మొన్న ఏంటంటే ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా కాళేశ్వరం నీళ్లు మూసీకి అనుసంధానం చేస్తామని చెప్పేసి ఒక మాట. రెండోది గంధమల్ల ప్రాజెక్ట్ మొన్న ఓపెన్ చేసిపోయినట్టు మీ దగ్గరకు వచ్చేసి మరి అక్కడి నుంచి నీళ్ళు ఏం వస్తాయి? దానికి గంధమల్లకు మల్లన్న సాగర్ నుంచి వస్తాయి, మల్లన్న ఇక్కడి నుంచి వస్తాయి, కాళేశ్వరం నుంచి వస్తుంది. బాధ కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు, వారికి నిజంగా బాధ ఏమవుతానంటే
అరే నాయన ఈ తెలంగాణ వచ్చింది ఎంతోమంది బిడ్డల ఆత్మ బలిదానాల ద్వారా వచ్చిందిరా నాయన. ఉట్టిగా రాలే ఈ తెలంగాణ. బిడ్డలు ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని ముట్టించుకుంటే మళ్ళీ మాడుతూ జై తెలంగాణ అన్నారా శ్రీకాంతాచారి. యాదన్న ఒంటి నిండా కిరోసిన్ పోసుకొని తగలబడి యాదన్న ఢిల్లీ వైపు ఊరేసుకొని చనిపోయాడు. అట్లా వచ్చింది తెలంగాణ. ఉట్టిగా మీరు మాట్లాడకండి. మా ఎమ్మెల్యే గారు అంటారు 3 బ్యారేజీలట సొరంగం ఆడదట చూసి వచ్చిన పోయి. మా ఎమ్మెల్యే గారు అంటారు అనిల్ కుమార్ రెడ్డి గారు 3 బ్యారేజీలు సొరంగం ఆడది, 1,00,000 కోట్ల అవినీతి అయింది. అరే ఏం మాట్లాడుతున్నారండి? అంటే అప్పటిదాకా బీఆర్ఎస్లోకి వచ్చిండు, బీఆర్ఎస్లోకి వచ్చి కాంగ్రెస్ని తెచ్చిండు. కానీ ఎమ్మటే ఎక్కడికి వెళ్ళొస్తుందో తెలియదుగా. ఇలా మొత్తం ఇక పులికి పుచ్చుకున్నట్టుగానే. నేనేమంటున్నా, మీరు మాట్లాడే జాగ్రత్తగా మాట్లాడు. ఈ తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల త్యాగాల పోరాటంతో వచ్చిన రాష్ట్రం రా ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే రాలి. మీరు అర్థం చేసుకోండి. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కాళేశ్వరం మేడిగాడేని అనుకుంటారు. మేడిగాడే కాదురా నాయన. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, దాని మీద 200 చిల్లర టన్నెళ్ళు ఉన్నాయి. 1,500 కిలోమీటర్ కాలువ ఎంత కలిస్తేనే కాళేశ్వరం. నిన్నగాక మొన్ననే కదా నువ్వు శంకుస్థాపన చేసినావు. నేనేమంటున్నామని అంటే వీళ్ళు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఫస్ట్ అర్థం చేసుకోండి. మీ రేవంత్ రెడ్డి ఆయన మీ కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిపోతారు. మీరు ఈ ప్రజల మధ్య ఉండాల్సిన వాళ్ళు మీరే. బాధ్యత మాట్లాడుండ్రి. మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు అందరూ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మామగారే స్వయంగా చెప్పారు. అరే ఆయన ఖర్చే 94,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా రాని? మరి 15 ఇన్ని బ్యారేజీలు ఎట్లా వస్తాయి, ఇన్ని రిజర్వాయర్లు ఎట్లా వస్తాయి, ఇన్ని సబ్ స్టేషన్లు ఎట్లా వస్తాయి? వాటితోటే నీళ్ళు తెచ్చుకుంటాడట. మల్లన్న సాగర్ నుంచే నీళ్ళు తెచ్చుకుంటాడు. హైదరాబాద్కు మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోతాడు, ఇక్కడికి మల్లన్న సాగర్ నుంచే తీసుకొస్తాడు. కానీ కాళేశ్వరం లేదు. మరి ఎక్కడికి వస్తున్నారా నీళ్ళు? అంటే అర్థం కాకపోవడానికి ఉన్నదన్న. ఇప్పుడు నిజంగా మేడిగడ్డ కన్నపంపు నుంచే నీళ్లు లిఫ్ట్ చేస్తారంటారు. వాస్తవంగా ఎగువ గోదావరి SRSP నుంచి కాలమైనప్పుడు అక్కడికే నీళ్ళు వస్తాయి. కడెం నుంచి తర్వాత ఎల్లంపల్లికి వస్తాయి. ఇది 2వ ఫేజ్. కాలం కానప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి కన్నపంపు నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఈ విషయం పాపం అంత ఈజీ కాదన్న. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా అర్థం కాదు. అంత ఈజీ కాదు ఈ సబ్జెక్ట్. కాబట్టి మోసం చేయగలిగారు వాళ్ళు. మామూలుగా మనం ఎక్కువ ఈ ప్రాంతం వాసులం కాబట్టి బీబీనగర్ చెరువు ఎప్పుడప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మన నిండుకుండలా ఉంది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీబీనగర్ అయిందా? మరి వీళ్ళు వచ్చి ఏమన్నా మట్టి తీసిరా? తెలీదు. అక్కడికి వస్తున్నప్పుడు నీళ్ళు కనపడ్డాయినా? అదే అన్న, నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం ద్వారా కేసీఆర్ గారి ఆలోచన కూడా ఏంటంటే బస్వాపురం గంధమల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు పూర్తిగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే ఆలోచన తను చేసిండు. ఇవాళ మనం చూసినాం తుంగతుర్తి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోయినారు. ఇక్కడ కాలువలు ఇప్పుడు మనకు బసపురానికి సంబంధించి 90% వర్క్ కంప్లీట్ అయింది. ఒక 10% వర్క్ అయితే నీళ్ళు అవి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే టైంలో మేడిగడ్డని ఆసరాగా తీసుకొని ఇవాళ కాలుష్యం పనికిరాదని వాళ్ళ ప్రచారం చేస్తున్న పరిస్థితి. నేను ఏమంటున్నామనంటే ఇవాళ కొంత కాలం అయింది, చెరువులు ఇవన్నీ నిన్నాయి. కానీ మనం ఏమంటున్నామంటే ఎండాకాలంలో మత్తలు దుంకించినోడు కదా కేసీఆర్. ఎండాకాలం నిండి ఎండలు ఉంటే కూడా మత్తలు దుంకించి కేసీఆర్. అది ఎందుకు అర్థం చేసుకోరు? భూగర్భ జల మట్టం పెంచారు, అడవిని పెంచిండు. ఎంత విజన్ ఉన్న నాయకుడు ఆయన. భూమిలో భూగర్భం పెంచిండు. ఎన్ని ఊర్లన్నా ఇక్కడనే మా రైతు ఇక్కడనే చిలుగురు మోహన్ రెడ్డి అనే రైతు 36 ఎకరాలు ఉంటే 58 బోర్లు వేసిండు. దాంట్లో 58 బోర్లు వేసిండు. ఆయన అసలు పంట పడబడ్డది, అప్పల పాలయ్యిండు, తెలంగాణ జెండా పట్టిండు, తెలంగాణ కోసం కొట్లాయిండు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పాడుబడ్డ బాయిలకు నీళ్ళు వచ్చినాయి. పాడుబడ్డ బాయిలకు నీళ్ళు వచ్చినాయి. ఎక్కడైనా జరగలే. కేసీఆర్ గారు మిషన్ కాకతీయతోటి చెరువుల పూటిగా తీసి మరమ్మతులు చేస్తే భూగర్భ జల మట్టం పెరిగింది. కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీలైనంత వరకు గంధం వల్ల బసవపురం తీసుకొస్తే ఈ ప్రాంతం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇట్లా ఒక విజన్తో చేసిన నాయకుడు కేసీఆర్. నీకు విజన్ లేదు, పాడు లేదు, నీకు దేవాది లేడు తెలియదు, నల్లమ లేడు తెలియదు, నల్లమల పూలి అంటాడు ఆయన. అంటే మీరు ఏమంటారు అంటే జనం నవ్వుకుంటారు రా అన్న. ఆయన ఎక్కువ కాలం మోసం చేయలేవు. ఒక్కసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, ఎక్కువసార్లు మోసం చేయలేవు. సందర్భం చెప్పాల్సి. రేవంత్ రెడ్డి బెస్ట్ ముఖ్యమంత్రి కాదు. ఎందుకు కాదంటే వేస్ట్ అన్నట్టే కదా. 18 నెలల్లోనే ఆయనది 0 పాయింట్కి వచ్చింది పరిపాలన. జీరోకి వచ్చింది. అందరూ తెలుసు. ఆయన చేస్తున్నాను 10 సంవత్సరాల నుంచే 200 కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టినాడు. నువ్వు 18 నెలలనే 250 కోట్లు ఖర్చు పెట్టినావు. ఏముండి పెట్టినావు, ఎక్కడ పెట్టినావు, ఏడా చూపిస్తుంది. కేసీఆర్ పెట్టిన ప్రాజెక్టులు చూపిస్తున్నాయి. మిషన్ భగీరథ వాటర్ చూపిస్తుంది. సాగునీరు చూపిస్తున్నది. జనాలకు పింఛన్ ఇచ్చిండు, మశాన వాటిక చేసిండు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ ముందుకు నడిపించుండు. రైతుకు బలం లేదు. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించలేని రైతు బంధు గుర్తించిండు. 10 ఏళ్ళల్లో రైతును రాజు చేస్తున్నాడు. రైతును రాజు చేసిండు కూడా.
ఎంతో ఉత్సాహంగా ఉన్నారు రైతులు. మరి ఏంది ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఏం సంగతి అరెస్ట్ చేస్తారట మరి? ఎంక్వైరీ చేసినా కేసీఆర్ని ఏం ముట్టుకోలేరు. ముట్టుకున్నా కానీ మేము కార్యకర్తలు ఏం ఊరుకోరు, అందరికీ తెలుసు. కేసీఆర్ ఏం తప్పు చేయలే, ప్రజలకు అన్నం పెట్టిండు. అన్నం పెట్టిన దేవుడు ఆయన అడ్డగోలుగా చేసి అడ్డగోలుగా కేసుల పాలు చేయాలి, టీఆర్ఎస్ పెట్టి అభివృద్ధి ముందుకు తాగొద్దని ఆయన బదనం పాలు చేయడానికి ఒక కంకణం కట్టుకురు అంతే తప్ప వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఆయన మీద ఏడుస్తున్నారు. కార్యక్రమం ఏం లేదు వాళ్ళు చేసేవలసినది. అంతేనా? ఓకే, పెద్ద మనిషి మాట్లాడతారా మీరు? ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, ఏం సంగతి, ఏం కథ, మళ్ళీ రోడ్ ఎక్కిరావు? ఏమో కేసీఆర్ని అరెస్ట్ చేయడం అంటే అంత సులభం ఏం కాదు. ఆయన తెలంగాణ ప్రదాత. ఏడ ఉన్న వీళ్ళు మంచి తెలంగాణ ఉద్యమం చేసి అంత కార్యక్రమాలు చేసి మంచి రెడ్డి రాజ్యం కానీ అలా చీడ పురుగు లాంటిది. తెలంగాణ పంట చేనులో బెరికికర్ర లాంటి వాడు రేవంత్ రెడ్డి. ఎందుకను మంచి ఉద్యమం చేసి తెలంగాణ రెడ్డి ముందుగానే ఉండండి. నేను వెంకటరెడ్డి, ఆయన రేవంత్ రెడ్డి కాదనట్లేదు. అందరిని కలుపుకొని పోవడం వల్లనే దానికి ఒక న్యాయం ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఏముంది, మంచి ఉద్యమం తెచ్చినాక కూడా కుట్ర పని బెరికికర్రలాగా ఓటు దొంగ నోటు బెరికికర్రలాగా ఓటు దొంగ నోటు కేసులాగా ఎదుర్కొన్నాడు. సరే అయినారు, ఇప్పటికైనా బెరికర్రను చూసి ఎదుగుతున్నామని ఉద్యమం చేసినాక దాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ 4 సార్లు వచ్చినాక కూడా చివరికి వచ్చే వరకు ఇప్పుడు కట్టిండు కాళేశ్వరం. మనం గత కేసీఆర్ రాకముందు కరెంటు విధానం చూసుకో, వ్యవసాయ రంగాన్ని చూసుకో, ప్రతి దాన్ని చూసుకో. ఏడముందో ఒకసారి ఇంకా మళ్ళీ రేవంత్ రెడ్డి లెక్క చేసుకోవాలి. ఏమైనా తప్పులొప్పులు జరిగితే సామరస్యం మన ఇంట్లో చూసుకోవాలి. ఈయన శాతగాలేదా? నిన్న మొన్న ఏదో అది ఇది ఆ కమిషన్ ఈ కమిషన్ వేసింది, ఇక్కడనే నిరూపించుకున్నావే. ఈయన శాతగాకనే కదా ఒప్పించేసింది. అది అంతా ఒక కుట్రపూరితమే. కుట్రపూరితంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ని అనగదొక్కాలి, ఏదో స్థానిక సంస్థలలో ఏదో లబ్ధి పొందాలని చూడడం తప్ప వేరే ఏం లేదు. ఈయన ఏం చేస్తున్నాడు? బీదలకు ఈయన కేసీఆర్ పెట్టిన కొత్త మార్పు అన్నాడు. ఏమన్నా చేసుకొచ్చిండు కొత్తగా. ఇండ్లు ఇచ్చిండు, 60 ఇండ్లు ఇచ్చిండు, 20 మంది కడతలేరు డబ్బులు లేక. అదే మరి 60 ఇండ్లు ఇచ్చి కట్టేయచ్చు కదా, అదే 20 ఫస్ట్ 1 లక్ష ఇచ్చి కట్టేయచ్చు కదా. అట్లా కట్టలేక ఇది సాధారణ జనానికి ఇదేం మార్పు లాగలేదు. కేసీఆర్ పాలనలోనే ఇది నడుస్తుంది. కేసీఆర్ని ఎలాగ అనగదొక్కాలని చెప్పి ఈ కేసులో ఒకటి ముందలేసుకున్నాడు. ఇది న్యాయమైన పద్ధతి కాదు తెలంగాణ జనాలకి. వ్యక్తం కదా మరి మా మాజీ సీఎంని కావాలని ఇరికిచ్చి బదనాం చేస్తే మరి ఊరుకుంటామా? ఎక్కపోతే కావాలని ఆయన చెయ్యని కుట్రలో దాంట్లో వాళ్ళ వ్యక్తిగత కక్షతంగా కేసీఆర్ని ఏదో ఇరికియాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఏదో బదనాం చేయాలి అన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయింది. ఇప్పుడు మనం సాధారణంగా ఒక ఇల్లు కట్టుకుంటేనే ఏదో పక్క బిస్మెట్ కుంగితేనో గోడ పగులుడు వస్తేనో దానికి చేసే ప్రయత్నం ఏం చేస్తాం మనం? ఇల్లు కూలిపోయిందని మొత్తం కూల్చేస్తామా? ఇప్పుడు 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి, దానికి ఒక రిపేర్లో చేయకుండా ఎందుకు కాళేశ్వరం కావాలని బురద తల్లి దాన్ని చేయాలంటే చేయొచ్చు. వాళ్ళు గేట్లు ఎత్తి పెట్టి వాటర్ నిలవకుండా దాన్ని వృధాగా వదిలిపెట్టి దాన్ని అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే చేయకుండా ఇప్పటికి దాన్ని రిపేర్ చేసి బయటికి రాకుండా దాన్ని మంచిగా ప్రజలకు ఉపయోగపడేటట్టు వాటర్ సమస్య చేస్తుండే. అట్లా చేయకోకుండా వీళ్ళు చేసేది ఏంది? దాన్ని మొత్తం ఏదో ఒక పిల్లర్ గుంగినందుకు టోటల్ ప్రాజెక్టే కూలిపోయింది, ఇంకా పనికిరాదు, ఇంకా అది ఎందుకు పనికిరాదన్న ఉద్దేశంతో దాన్ని తీసి మొత్తం దాని జనాల దృష్టిలో పనికిరాదు, దీని దృష్టిలో వ్యక్తిగతంగా పనికిరాని ప్రాజెక్ట్ అంటున్నారు. మరి ఇది గంధమల్లకు లేకపోతే బూసీకి హైదరాబాద్ నుంచి ఇస్తున్నారు, వీళ్ళు కావాలని చేస్తున్నారు సార్. అది వ్యక్తిగతంగా పనికొచ్చేదే. చిన్న లాజిక్, మనం ఇల్లు చిన్న పని వస్తే మనం ఏం చేస్తాము? వీళ్ళు వ్యక్తిగత కక్ష. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఏముందంటే ఆయన ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు ఆయనకి ఏమైంది? ఒకటి మళ్ళా మన కేటీఆర్ ఫామ్ హౌస్ మీదకి డ్రోన్ కెమెరా వదిలిండు. అప్పుడు ఏమైంది? పోలీసు వాళ్ళు వచ్చారు, చట్ట ప్రకారంగా అలా తీసుకుపోయారు, అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పెట్టినారు. ఆ జైల్లో పెట్టిన దానికి ఈయనేం చేస్తున్నాడు? ఇప్పుడు వ్యక్తిగతంగా నేను కూడా అధికారంలో ఉన్నా కాబట్టి పైచాచిక ఆనందం కోసం కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయాలి. ఇంకోటి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు అప్పుడు వాళ్ళని ఎట్టకేలకు రాకుండా చేయాలి. ప్రజల దృష్టిలో నుంచి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాంటి ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ముఖ్యమంత్రి అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఈయన ఉంటాడు, రేపు ఇంకొక ఆయన ఉంటాడు. ప్రతి వారు ఇట్లా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలంటే అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజలలో కరెక్ట్ అనిపించదు. అది పల్లెటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజుల్లో వెనకటి కాలంగా ఏదో చెప్తే నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే ప్రతిరోజు న్యూస్ చూస్తున్నాం మనం.
ఇక్కడ కేవలం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీది కూడా కాదు. రేవంత్ రెడ్డి ఒక్కడే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన చేసిన తప్పుకు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన తినని దానికి కూడా ఈయన తీసి జైల్లో పెట్టాలి. కేసీఆర్ని జైల్లో పెట్టాలి. కేసీఆర్ని టచ్ చేస్తే సిబిఐ వచ్చి జైల్లో వేద్దామని చెప్పేసి అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం? భారీ ఎత్తున ధర్నాలు దిగుతాం, భారీ ఎత్తున దిగుతాం. ప్రతి గ్రామ స్థాయి నుంచి దిగుతాం. ఇప్పుడు మండల స్థాయి నుంచి కదా, గ్రామ స్థాయి నుంచి దిగుతాం ఖచ్చితంగా. ఇట్లా ఏం చెప్పదలుచుకున్నావు ఇది సిబిఐ విచారణ మీద? సిబిఐ విచారణ వేసుకొని ఒకవేళ కాదంటే ఇప్పుడు వాళ్ళే అక్కడ రాహుల్ గాంధీ ఏమో వద్దని బయట పెట్టినాడు, రాహుల్ గాంధీ ఏమో వద్దన్నాడు, ఈయనేమో తీసుకొస్తున్నాడు. దాని ద్వారా ఇప్పుడు ఆయన ఆ సిబిఐని పట్టుకొచ్చేది మోదీతో కుమ్మక్కయ్యి మోదీతో కుదిరించుకొని తీసుకొస్తున్నాడు. ఇక మోదీ ద్వారా కుదిరితే ఉంది అంత మనం చూసిన అంత వివిఎంల టెంపరేచర్తో అంత మనం అభిమాన ఎమ్మెల్యే ఒకరు కావాలనుకుంటే ఒకరైతురు చూస్తూనే ఉన్నాం మనం. గయ్యే జరుగుతాయి. అవి వద్దని కేసీఆర్ ముందు ఆయన ధృవ్య దృష్టితో ముందే ఆలోచన చేసి ఇది వద్దు మనకని చెప్పి ఆయన ఆపేసిండు. ఈయన తీసుకొస్తుండు. మళ్ళీ ఆయన నాయకుడే వద్దని చెప్పిండు కదా, అక్కడ రాహుల్ గాంధీ వద్దని చెప్తున్నాడు కదా, ఈయన పట్టుకొచ్చి పెడుతున్నాడు. అంటే వాళ్ళిద్దరికే ఐక్యత లేదు. ఇంకా మనం ఏం చెప్తుంది దాంట్లో? ఏంటి పరిస్థితి? ఈరోజు మళ్ళీ సిబిఐ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తున్నది. మేము మీ నేతలు ఈరోజు ఏదో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లు చూస్తుంది. ఇది నిజంగా దురదృష్టకరం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ఇవాళ రాక్షస రాజ్యం ఈ తెలంగాణ ప్రాంతంలో నడుస్తుంది. నిజంగా ఈ రేవంత్ రెడ్డి నిజంగా ఒక నియంతలాగా ఈ తెలంగాణ ప్రాంతంలో పరిపాలన చేస్తుండు. మరి గతంలో 2014 ముందు కరువు కాటకాలతోటి తల్లడిన ఈ నేలకు మరి కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున పంటలకు సాగునీరు అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలా అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనేక 28 ప్యాకేజీలు ఉంటే ఒక్క మేడిగడ్డల 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి మీద కేసులు పెట్టి జైలు పంపాలన్న కుట్రతోటి కుతంత్రాలతోటి మరి ఇలా సిబిఐకి ఈ కేసును అప్పగించడం జరిగింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఒక కడిగిన ముత్యం వల్లే మన కేసీఆర్ గారు మళ్ళా నీతి నిజాయితీతోటి వస్తాడని ఈ తెలంగాణ ప్రాంతం ఈ కార్యకర్తల నాయకులు అందరం కూడా నమ్ముతున్నాం. ఇదే విషయానికి సంబంధించి వైపు కాళేశ్వరం కొట్టుకుపోయింది, కూలిపోయిందని చెప్పేసి అంటున్నారు. అదే కాళేశ్వరం నుంచి ఈరోజు నీళ్ళు వదిలిపెట్టి లేకపోతే రైతుల అవసరాల కోసం తీస్తున్నారు. దీని ఎట్లా చూస్తారు? నిజంగా ఇది కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మరి మన దాదాపు అనేక కాలువలు తవ్వి మరి పెద్ద ఎత్తున మరి కొండపోచమ్మ ద్వారా మరి మల్లన్న సాగర్ ద్వారా ఈ సాగునీటి అందించిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి కేవలం ఒక మేడిగడ్డ ద్వారా 2 పిల్లర్లు ఉంగినంత మాత్రాన మరి కక్షపూరితంగా మరి ఇలా కేసులు ఇరికేయడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవాళ మన కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ కమిషన్లోనే తెలిసింది దాదాపు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని కమిషన్లే మరి ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. మరి అన్నీ తెలిసి కూడా కేవలం ఈ కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఏమున్నా ఇది ఎల్లంపల్లికి వెళ్ళి వస్తుంది, ఎల్లంపల్లి నీళ్ళు వస్తున్నాయి అంటారు. కానీ ఎల్లంపల్లిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారే. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు వస్తాయి, మిడ్మానేరు నుంచి మరి రంగనాయక సాగర్కి వస్తుంది, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కి వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు వస్తాయి. మరి మళ్ళీ ఈ రకంగా మరి తెలంగాణ ప్రాంతం మొత్తం 22 జిల్లాలకు సాగునీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. ఇది కేవలం కుట్రనే. ఈ కుట్రలన్నీ ఛేదిస్తామని సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కేసీఆర్ గారిని నిజంగా నీతి నిజాయితీకి మారుపేరు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని నిజంగా కావాలని కుట్రలతోటి మరి ఆనాడు రేవంత్ రెడ్డిని జైలు పంపిండు అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఇట్లా కేసీఆర్ మీద అక్రమ కేసులు పెడితే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా అగ్నిగుండం అవుతుంది. నిజంగా ప్రజలంతా తిరగబడతారు. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని ఆంధ్ర దాకా తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉందని తెలియజేస్తున్నాం. అంతేనా? రైట్, నిన్న మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, సిబిఐ విచారణకు సంబంధించిన దాని మీద నిష్పక్షపాతంగా జరగాలి, అవసరమైతే సీఎం కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి అంటే నిజంగా జనాలు నమ్ముతున్నారు అది కాళేశ్వరం కూలిపోయిందని. ఇది కేవలం కక్ష సాధింపులో భాగంగానే ఇది ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బాగా చేసేది వదిలిపెట్టి కేవలం ఈ కేసీఆర్ని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు కుతంత్రాలతోటి మరి ఈ రకంగా చేస్తారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. విద్యావంతులు, మేధావులు, కళాకారులు, కవులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ
రేవంత్ రెడ్డి ఏదైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తుండో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలనే కావచ్చు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓటు ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు తొందరనే ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరం నుండి వచ్చేటి ప్రతి 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 నీరు ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్లు అన్నీ కూడా వచ్చినటువంటి నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళే రిజర్వాయర్లో నింతున్నాయి. కాళేశ్వరం నీరు ఊడిపోతే అదే సీఎం, అదే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు వీళ్ళంతా వచ్చి గంధమ్మలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు. ఎందుకున్నారు వాళ్ళకి తెలవాలి. మరి రీసెంట్ ఇదే ఇప్పుడు గంధమలకు నీళ్ళు వచ్చి కూడా ఒక నెల 2 నెలలు కూడా కాలేదు. గంధమలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాలేజ్ గోదావరి నీళ్ళే కదా అక్కడికి వచ్చేది. ఇప్పుడు గంధమల్లకు వచ్చే నీళ్ళు గోదావరి నీళ్ళే కదా. గోదావరి నీళ్ళు అంటే కాళేశ్వరం నుంచి వచ్చేటే కదా, వేరే సపరేట్ రిజర్వాయర్ లేదు కదా, అక్కడి నుంచి రిజర్వాయరే కదా. మరి గంధమల్లో సీఎం గారు వచ్చే ఆ గంధమల్లో నీరు కూలిపోయిన ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎలా వచ్చినాయి, గంధమల్లో ఎలా నీళ్ళు నింపారు? అది ప్రజలు ఆలోచించాలి. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలినప్పుడే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప గతంలో 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించి మళ్ళీ అదే దుర్మార్గమైనటువంటి తప్పుడు విధానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా కానీ అది ఎక్కువ రోజులు నిలబడదు. తప్పుడు విధానాలతోటి తప్పుడు మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అతి తక్కువ మెజార్టీ తోటి గెలిచింది తప్ప ఎక్కువ మెజార్టీ తోటి ప్రజలేమో వాళ్ళని ఆశీర్వదించలేదు. దొంగ ఓట్లతోటి తప్పుడు ఓట్లతోటి ఇప్పుడు నేను రీసెంట్లీ చెప్తున్నాను. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు ఓటర్ లిస్ట్ వచ్చింది. దాంట్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఓట్లను ఉంచుకొని వాళ్ళకి అనుకూలం లేని వాటిని తీసేసి ఇప్పుడు మాకు రీసెంట్లీ మేము గ్రామ పంచాయతీలో మేము లిస్టు తీసినాము. ఏమేమి పోయినాయో ఏమేమి ఉన్నాయో రీసెంట్లీ మన గ్రామ పంచాయతీ సెక్రటరీకి తర్వాత ఎండిఓ గారు కూడా చేస్తాం. ఎట్లా చేస్తాం లిస్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా చేస్తాము. మేము కూడా చెప్తాం. ఇది బీజేపీ టీడీపీ వీళ్ళు వాళ్ళు అలయన్స్ ఏదో పెట్టుకున్నారు కదా, దొంగ అలయన్స్. ఆ దొంగ అలయన్స్లో ఆ మహాకూటమికి ఏ కూటమి, ఆ మహాకూటంలో ఈయన వన్ ఆఫ్ ద దొంగ నెంబర్ ఈయన ఒరిజినల్ నెంబర్గా దొంగ ఎమ్మెల్యే సీఎంకి వచ్చిండు. దొంగ నెంబర్గా జాయిన్ అయ్యి అటు ఇటు నడిపిస్తుండు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. పార్టీ జెండా కావచ్చు వాళ్ళది, 3 రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా పరిస్థితి కాదు. 100% మోసకారి. దయచేసి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గాయించాలి. ఆ మోసం మనిషిని ఎమ్మటే ఎంత తొందరగా మీరు పార్టీ నుంచి పంపిస్తే మీ పార్టీ ఇలా పడుతుంది అని ఈ సందర్భంగా తెలియజేసి లేదు. కడమంచి కుమార్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిర్రు, గెలిచిర్రు. మన కేసీఆర్ కూడా మొన్ననే అన్నాడు 2000కి 4000 ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, రైతు బంధు 15,000 ఇస్తాను, చాలా హామీలు ఇచ్చిండు. ఇచ్చినాక జనాలు ఏమైందంటే మోసపోయారు, ఓట్లు వేసారు. సరే మోసపోయినందుకైనా మీరు కనీసం వాళ్ళ వరకైనా మీరు చెయ్యాలి. మీరు చేయకున్నా సరే, మీరు హామీలు ఇచ్చింది చేయకున్నా సరే వాళ్ళ వరకనే చేయాలి. ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఏం చేస్తుర్రు, ఉన్నాయే పీకేస్తుర్రు అని ఏది కూడా ఉంచలేరు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం ప్రతి ఒక్క ఇంటి చిన్న పిల్లలు కూడా బయటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని నడవకుండా చేస్తారు పక్కా. ఎట్లా అంటే వాళ్ళు చేసింది ఏం లేదు, ఇదే చేస్తారు కదా, ధర్నాలే చేస్తారు. మామూలు అసెంబ్లీ ఏది ఉన్నా కూడా అసెంబ్లీలో చెప్తుర్రు. బయట ఏడైనా చెప్తుర్రా? ఏడైనా రోడ్ల మీద తిరిగి చెప్తుర్రా? ఊరు తిరిగి చెప్తుర్రా? చెప్తలేరు. గంట వరకే వాళ్ళది ఉంది. ఇంకా ఏమన్నా ఉంటే కేసీఆర్కు ఏముండొద్దు. కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు. పేగులు తీసుకొని మెడల్ వేసి ఏంది అన్ని నించలు అవుతుందా?
వాళ్ళు 100 జన్మలు ఎత్తాలి. వాళ్ళ పోయిన ఇందిరమ్మ గుండుగా తీసుకొని రావాలి. పక్క 100%. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వేసిరు ఓట్లు మీకు కూడా అర్థమైంది. సరే మా కేసీఆర్ కూడా అదే అంటుండ్రు, మీరు ఓట్లు వేసిర్రు తప్పు చేసిర్రు అది మీకు కూడా తెలుసు. సరే ఇప్పటికైనా అయ్యేది ఏం లేదు, ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టుర్రి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మన అన్నీ మనం చేసుకుందాం.